ప్రజ్ఞిస్తున్నాం. తరాలు మారుతున్న గిరిజనుల బతుకుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పటికీ సరైన రహదారులు లేక అనేక మంది ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వర్షాకాలం వస్తే చాలు గర్భిణీల పరిస్థితి వర్ణనాతీతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో జరిగిన ఈ ఘటన అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. బురుగుపాడు గ్రామానికి చెందిన రవ్వ అనే మహిళకు నెలల నుండి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలి తీసుకెళ్లాలంటే రోడ్డు సౌకర్యం లేక కుటుంబ సభ్యులు మంచానికి తాళ్లు కట్టి జాతీయ రహదారి వరకు తీసుకొచ్చారు. వర్షంలో తడుస్తూనే సుమారు 3 కిలోమీటర్ల మేర మోసుకెళ్లి అంబులెన్స్ ఎక్కించారు. అక్కడి నుంచి ఆమెను సత్యనారాయణపురంలోని వైద్యశాలకు తరలించారు. సకాలంలో ఆమెను తీసుకురాక పన్నంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ వరకు ఓకే, కానీ గర్భిణీలను ముందే వైద్యశాలలకు తరలించాలని అధికారులు ఆదేశాలిస్తున్నా అవి అమలు కావడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళను ముందే వైద్యశాలకు తరలించి ఉంటే జడ్డీ కట్టే దుస్థితి ఉండేదే కాదని స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. తరాలు మారుతున్నా కూడా ఇటు గిరిజన ప్రాంతాల్లో మాత్రం సరైన వసతులు అయితే రావట్లేదు. దీనికి సంబంధించి ఇప్పుడు మరొక ఘటన అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు అధికారులు ఏమైనా స్పందించారా? డీటెయిల్స్ ఏంటి భాస్కర్? ఎస్ ప్రసన్న, ఇప్పటికే భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతంలోనే గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు కూడా మొత్తంగా కుంగిపోతున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు మాత్రం చర్ల పరిసర ప్రాంతాలుగా దట్టమైన అడవి ప్రాంతం ఉండటంతో ఆ ఏరియాలో అత్యధిక వర్షపాతం నమోదై సుమారు 75 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. ఫలితంగా ఆ ప్రాంతంలో అత్యధిక వర్షపాతం వల్ల కూడా రహదారులు మొత్తం కూడా మూసుకుపోయిన నేపథ్యం అయితే ఉంది. చర్ల మండలం బూరుగుపాడు గ్రామానికి చెందినటువంటి రవ్వ ఉంగి ఆమె నిండు గర్భిణి. అయితే గతంలో ఈ వరదల దృష్ట్యా అక్కడ ఉన్న ఆశా కార్యకర్తలతో పాటుగా ఏఎన్ఎంస్ తో పాటు అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కూడా గర్భిణీ స్త్రీలను ఐడెంటిఫై చేసేసి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించాలని చెప్పి అధికారులు ఆదేశించినప్పటికీ మాత్రం అధికారులు వాళ్ళు ఒకవేళ వీళ్ళకి ఆ ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి చెప్పినా కానీ వీళ్ళు ఇంకా టైం ఉంది కదా అనే ఉద్దేశంతో వీళ్ళు ఆ గర్భిణిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో జాప్యం జరిగిందని కూడా తెలుస్తా ఉంది. మరోవైపు మాత్రం అక్కడ డిఎంఎండ్హెచ్ఓ చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు ఏదైతే లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి నిండు నెలల గర్భిణీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించేసి ప్రసవం అయ్యేంత వరకు కూడా వాళ్ళకి సఫర చర్యలు అందించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ మాత్రం కొన్ని గ్రామాల్లో మాత్రం మహిళలు కాస్త వాళ్ళు బెట్టి చేస్తున్న నేపథ్యం ఉందని తెలుస్తా ఉంది. ఫలితంగానే నిన్న జరిగినటువంటి ఆ యొక్క ఘటన బూరుగుపాడు గ్రామం చెందిన రవ్వ ఉంగికి నెల నిండటంతో కడుపులోకి వచ్చింది. సాయంత్రం పూట అంటే మొన్నటి నుంచి కురిసిన వర్షం వల్ల వర్షాలు తగ్గపోవడంతో కూడా ఆమె ప్రసవ వేదన పడుతున్న సమయంలో డోలీ కట్టుకొని మొత్తానికైతే మాత్రం జెట్టి సహాయంతో 3 కిలోమీటర్ల వరకు కూడా నడుచుకుంటూ వాళ్ళని బాధితులని అంటే మెయిన్ ఏజెన్సీ ప్రాంతంలో నుంచి రోడ్డు మార్గానికి తీసుకొచ్చిన నేపథ్యం ఉంది ప్రసన్న. అయితే మొత్తానికైతే అనంతరం అక్కడ నుంచి స్థానిక అంబులెన్స్ ద్వారా పక్కన ఉన్నటువంటి చర్ల ప్రాంతం తీసుకుని రాగా అక్కడే 12 బిడ్డకు జన్మనిచ్చింది. అంటే 2 కవల పిల్లలు పుట్టారు. అయితే ఇదే ఘటనపై గతంలో కూడా వచ్చిన వరదల వల్ల కూడా గత నెలలో వచ్చిన వరదలకు కాల్వే ప్రాజెక్టు కూడా పొంగిపోతున్న నేపథ్యం ఇదంతా. అంటే ఇక్కడ ఉన్నటువంటి బూరుగుపాడు, పూజగుప్ప, అదే విధంగా పిచ్చుకల పరిసర ప్రాంతం అంతా దట్టమైన ఏజెన్సీ ప్రాంతం. కనీసం అక్కడ బండి కూడా పోయే పరిస్థితి కూడా ఉండకపోయేది. అదే గుట్టలలో కూడా ఎక్కి దిగాల్సిన పరిస్థితి. అంటే వీళ్ళంతా కూడా రెడ్లు అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి కొండరెడ్లు కావచ్చు, అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వలస జీవులు అంతా కూడా ఆ ప్రాంతంలో వాళ్ళు నివాసం ఉంటున్న తరుణంలో వాళ్ళు కనీసం వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినా కూడా వాళ్ళే బయటకు రాని పరిస్థితి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు సంబంధించి స్థానిక ఘటనపై కలెక్టర్ కూడా ఆరాధించిన నేపథ్యం ఉందని చెప్పుకోవచ్చు ప్రసన్న. థ్యాంక్ యూ భాస్కర్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.